తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బెజ్జకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో గల బండమీది పెరమాండ్ల జాతర ఉత్సవాల సందర్భంగా బుధవారం శకటోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో గ్రామంలోని రైతులు ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను, గ్రామంలోని ఆటోలను, ద్విచక్ర వాహనాలను, ఆటోలను, వ్యాన్లను గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పులతో గ్రామం చీరలో గల ఆంజనేయుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా తిప్పారు. శకటోత్సవ కార్యక్రమాల్లో గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బండమీది పెరుమాండ్ల ఆలయ ఉత్సవం ప్రతి ఏటా చైత్రమాసంలోని పౌర్ణమి తెల్లవారి ఈ కార్యక్రమం ప్రతి ఏటా గత 100 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. పురాతన కాలం నుండి మండల కేంద్రమైన బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి శకటోత్సవ కార్యక్రమం తెల్లవారి సాయంత్రం ఇక్కడ ఆనవాయితీగా శకటోత్సవాన్ని నిర్వహిస్తారు. పురాతన హనుమాన్ దేవాలయం చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు హాజరై తమ వాహనాలను ఎడ్ల బండ్లను తిప్పడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. ఈ ఉత్సవాలకు గ్రామంలోని వారంతా ఎక్కడెక్కడ ఉన్న ఉత్సవ కార్యక్రమానికి మాత్రం విధిగా వస్తూ ఉంటారు. కల్లెపల్లి గ్రామ బండ పెరుమాళ్ళ జాతర శుభాకాంక్షలు. వాస్తవంగా ఇది పురాతన కాలం నుంచి కూడా మా గ్రామంలో చైత్రమాసంలో
పౌర్ణమి తెల్లవారు రోజు అనగా బెజ్జంకి జాతర శకటోత్సవం తెల్లవారి మరి మా గ్రామంలో ఈ శకటోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ శకటోత్సవంలో గ్రామంలోని ప్రజలందరూ కూడా అత్యంత ఉత్సాహంతో స్నేహితులు, కల్లెపల్లి గ్రామానికి చెందినటువంటి స్నేహితులు, బంధువులు అందరూ కూడా అత్యంత ఉత్సాహంతో మరి ఈ జాతరలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి మహత్యం చాలా గొప్పది. మరి గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రతి శ్రావణ మాసంలో కానీ సామాన్యంగా మరి ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లిస్తూ స్వామిపై అపారమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉన్నారు. ఆంజనేయ స్వామి కటాక్ష సిద్ధిరస్తు. ముఖ్యంగా మా గ్రామంలో ప్రజాప్రతినిధులు ప్రతి సంవత్సరం గుడికి మంచి ఆదాయ రూపకంగా వాళ్ళ సహకారం ఇస్తున్నారు. మరియు కలర్ వేయడం కానీ మరి గతంలో గోడ జరిగిపోయాక మా సార్ కూడా దీనికి సహకరించినారు. బెజ్జంకి జాతర బండ్ల తెల్లారే ఈరోజు తెల్లవారిన సాయంత్రం మా కల్లెపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది. నాకు తెలిసి ఒక 60-70 ఏళ్ళ సంవత్సరాలు పురాతనం నుంచే జరుగుతుంది. నేను 3 సంవత్సరాల నుంచి అర్చకునిగా పనిచేస్తున్నాను ఈ దేవాలయంలో. మరి మా గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని, నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై వీరాంజనేయ.